వెల్కమ్ టు ఫేర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ పార్టీ నాయకత్వంలో మధ్య భారతదేశంలోనూ మరియు దేశవ్యాప్తంగా ముస్లింలపై మరియు ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్ మరియు ఇప్పుడు అదనంగా నూతనంగా క్రిస్టియన్స్ చర్చిలకు సంబంధించి వాళ్ళ భూములపై ఇప్పుడు కన్నేసినట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యం ఒకటి. మరియు 4వ తేదీ రోజున బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి శాంతి చర్చల కమిటీ మరియు ఇందులో కూడా పాల్గొన్నటువంటి వాళ్ళ యొక్క మనోగతము, ఆ యొక్క శాంతి చర్చల కమిటీకి నాయకత్వం వహించినటువంటి జస్టిస్ చంద్రకుమార్ రిటైర్డ్, ప్రొఫెసర్ హరగోపాల్ మరియు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో పనిచేసి ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క చర్చల కమిటీలో భాగస్వామిగా ఉన్నటువంటి జంపన్న మరియు అక్కడ పార్టిసిపేట్ అయినటువంటి సమస్త కమ్యూనిస్టు పార్టీల యొక్క ప్రతినిధులు లేదా నాయకులు, తర్వాత అందులో కూడా జర్నలిస్టులు, దాదాపుగా వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్స్, ముఖ్యంగా ప్రొఫెసర్సే చాలా వరకు ఈ యొక్క కమిటీలో ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతున్నది. సరే, ఎవరు ఏ రకంగా ఉన్నా ఒక మంచి కాజ్ తీసుకొని భారతదేశంలో శాంతిని, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేత కార్యక్రమమే కానీ, అక్కడ గిరిజనులపై జరుగుతున్నటువంటి హత్యాకాండ కానీ, జీనోసైడ్ కానీ, మారణకాండ కానీ, ఆ భూములను గురించి ప్రాణాలకు విలువ లేకుండా కేవలం ఖనిజ సంపద కోసమే అడవులను హరించి వేసి అక్కడి ఖనిజాలను మల్టీనేషనల్ కంపెనీస్కు తమ మిత్రులకు దారదత్తడం చేయడం కోసం ఈ యొక్క ఆపరేషన్ కగారును నిర్ణీత వ్యవధిలో నిర్ణీత సమయములో మిగిలి ఉన్నటువంటి 400 మంది సాయుధ మావోయిస్టులను కూడా అంతమొందిస్తామని ఖచ్చితంగానే రోజుకు ఒక ప్రకటన ఇస్తూ ఇటీవల నిన్న కూడా ఒక 70-80 మంది మావోయిస్టులు, అందులో పట సాయుధులైనటువంటి వాళ్ళు కూడా లొంగిపోయినట్టు తెలంగాణ ప్రభుత్వానికి అక్కడ ఛత్తీస్గఢ్లో లొంగిపోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నందున లేకుంటే వాళ్ళ ప్రాణాలకు అక్కడ గ్యారెంటీ లేనందున ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం ఏరియా నుండి ఇక్కడికి వచ్చి సరెండర్ అవుతున్నట్టుగా ఇక్కడ మనకు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, ప్లస్ ఈ యొక్క బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆపరేషన్ కగారును ముక్త కంఠముతోటి సమస్త కమ్యూనిస్టు పార్టీలు అందులో కూడా భాగస్వామి అయినట్టుగా కనబడుతున్నది. కాకుంటే అక్కడ చట్టబద్ధంగా బ్యాన్ చేయబడినటువంటి మావోయిస్టు పార్టీ యొక్క ప్రతినిధులు మాత్రం ఎక్కడ కనబడలేదు. అట్లాగే ఈ యొక్క జరిగినటువంటి చర్చ సందర్భంలో లేవనెత్తినటువంటి ఒక సీరియస్ ప్రశ్నలను అక్కడ నెగటివ్ సెన్స్లో అక్కడ ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రొఫెసర్ తిరుమల్, సరే ఆయన పేరు, ఆయన యొక్క జీవితము, ఆయన ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నారో ఇక్కడ అప్రస్తుతమే. కానీ మావోయిస్టు పార్టీ వాళ్ళు, మావోయిస్టులు ఎవరికైనా చెప్పి సాయుధ పోరాటం చేశారా, లేకుంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ఇంత పెద్ద భారతదేశ సైన్యానికి గురిపెట్టి తుపాకీని విప్లవం తీసుకొస్తామంటే విప్లవం వస్తుందా, విప్లవం తెస్తే వస్తుందా, అది వస్తుందా, రావాలంటే భారతదేశంలో మార్క్స్ రాసినటువంటివో లెనిన్ రాసినటువంటివో కొన్ని రచనలను ఒకటో రెండో ఉటంకిస్తూ చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోకపోయినా అక్కడ ఆ యొక్క సభ జరిగినప్పుడు కొంతమంది ప్రేక్షకుల సీట్లలో ఆసీనులైనటువంటి వాళ్లలో ప్రముఖులే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కాస్త అసహనాన్ని వ్యక్తం చేసి అక్కడ డిస్కషన్కి తీసుకుపోవడం జరిగింది. సారాంశంలో ఏదైతేనేమి చిట్ట చివరి వరకు కూడా జరిగినటువంటి మీటింగులో ఈ యొక్క శాంతి చర్చల కమిటీ ఈ యొక్క మావోయిస్టు పార్టీ ఈ యొక్క సైనికులు లేదా మావోయిస్టు పార్టీ ఆయుధాలు ధరించి ఉన్నటువంటి వాళ్ళపైన వాళ్ళను కాపాడమా లేకుంటే అక్కడ గిరిజనులను కాపాడమా అనేటువంటి మీమాంసలో
మావోయిస్టు పార్టీలు అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఛత్తీస్గఢ్లో ఉండక ముందు తెలంగాణ రాష్ట్రంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో ఒక్క గిరిజనుల కోసమే పనిచేసిన దాఖలాలు ఎక్కడా కనబడలేదు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాన ఇప్పటికీ కూడా వాళ్ళ ఆనవాళ్ళను గుర్తు చేసుకుంటున్నటువంటి వాళ్లే ఒకవేళ ఆ యొక్క స్తూపాలను పోలీసు వాళ్ళు కనుక కూల్చి వేయకపోతే గ్రామాన ఒక్కొక్క మనిషి ఇక్కడ చనిపోయి వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ యొక్క చిరునామాలు వాళ్ళ యొక్క చిహ్నాలు ఆ యొక్క గ్రామాలలో ఇప్పటికీ కనబడే అవకాశం ఉంటుంది. కానీ అక్కడి ప్రజలను కలుసుకుంటే మట్టికి మనకు తెలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కేంద్ర కమిటీ సభ్యులు కానీ దండకారణ్యం లోపల స్పెషల్ జోన్లలో ఎన్కౌంటర్ కాబడి వచ్చినటువంటి గ్రామాలలో వాళ్ళను చిట్ట చివరి సందర్శనార్థం చూపులకు అక్కడ పెట్టినప్పుడు వేలాది వందలాది మంది ప్రజలు వస్తున్నప్పుడు మావోయిస్ట్ పార్టీకి ఇప్పటికీ కూడా ఆలోచనలకు వాళ్ళ యొక్క పద్ధతికి ప్రజలు ఇప్పటికీ తమ నమ్మకాన్ని కోల్పోలేదు. ఆ యొక్క నమ్మకాన్ని వాళ్ళు కూడా వమ్ము చేసినట్టు కనబడలేదు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి శాంతి చర్చల తీర్మానాలు కానీ శాంతి చర్చలు ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అనే విషయాన్ని ఆ శాంతి చర్చల కమిటీ వాళ్ళు ఏ రకంగా నిర్ణయిస్తే ఆ రకంగానే ఉంటుంది. అందులోపట ఆ యొక్క వాళ్ళు తీసుకోబోయేటువంటి చర్యల మీద కానీ వాళ్ళు నిర్మించుకున్నటువంటి వాళ్ళ కమిటీ యొక్క స్వరూపం మీద కానీ ఇక్కడ చర్చించడం అనేది జరగని పని. చేయడానికి మాకు కూడా అంతగా ఆసక్తి కానీ శ్రద్ధ కానీ ఉండకపోదు. ఎందుకనంటే ఇక్కడ అతి పెద్ద సమస్య అయినటువంటి ప్రాణాలకు తెగించి మేము చంపేస్తాం అని బహిరంగంగా ప్రకటన చేసినటువంటి సందర్భంలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం ఎన్నుకోబడి ప్రజాస్వామ్యానికి ప్రపంచంలోనే అధినాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు కేంద్ర మంత్రిత్వ శాఖను నెరుపుతూ వేలాది లక్షలాది సైన్యాన్ని అక్కడ 2 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లకు ఒక్కొక్క చెక్ పోస్టును పాయింట్ను పెట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించి అక్కడ ఓ మాస్ మైగ్రేషన్కు తెరలేపి అక్కడి నుండి వెళ్ళగొట్టడానికి ఏవైతే కుట్రలు పన్నుతున్నారో ఆ కుట్రలకు ఒక మరో పేరు అభివృద్ధి జరగాలి అంటే మావోయిస్టు పార్టీ అక్కడ ఉండవద్దు. మావోయిస్టు పార్టీ ఉంటే ఎవరికి ఏం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ప్రపంచంలో కానీ దేశంలో కానీ కమ్యూనిస్టు పార్టీల వల్ల ఎవరికి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉన్నదల్లా ఆయుధాలు ధరించి ఉండడం వల్లనే ఆయుధము ధరించి ఉన్నటువంటి వాళ్లతోనే సమస్య. కాబట్టి ఇక్కడ ఆయుధాలను కలిగి ఉండడం అనేటువంటిదే ఒక పెద్ద సమస్య అయిపోయింది. కాబట్టి ఇక్కడ నిరాయుధాలైనటువంటి ఏరియాల్లో ఎంత పెద్ద అభివృద్ధి చేసినారో ఈ మోడీ షా ప్రభుత్వము గత 10 సంవత్సరాల నుండి 16-17 రాష్ట్రాల్లో స్వతంత్రంగా బీజేపీ పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వాలలో అక్కడి ప్రజలకు బంగారు పళ్ళెంలో పెట్టి భోజనాలు పెడుతున్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఛత్తీస్గఢ్లో ఈ యొక్క సిపిఐ మావోయిస్టు పార్టీ ఉంటే అక్కడ అభివృద్ధి జరగడం లేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఏ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఈ ప్రశ్నే వస్తుంది. అట్లాగే ఆయుధాలు ధరించి ఉన్నారు కాబట్టి వాళ్ళను మేము నిర్మూలిస్తాం అంటున్నప్పుడు ఎటువంటి ఆయుధాలు లేకుండా ఇంత గడ్డం ఉండి ఇంత టోపీ పెట్టుకొని కమీజ్ పైజామా వేసుకున్నటువంటి వాళ్లను జయ శ్రీరామ్ అనిపించిన వాళ్ళు అనకపోతే మాబ్ లించింగ్ల పేరుతో ముస్లింస్లను చంపివేసిన అటు మణిపూర్లో హత్యాకాండను ఇప్పటి వరకు కొనసాగించిన యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ కంట్రోల్లో చేసి అక్కడ రాష్ట్రపతి పాలనను విధించి దాన్ని కూడా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కంట్రోల్ చేస్తూ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మిగిలినటువంటి వక్ఫ్ బోర్డు ద్వారా ఈ యొక్క ముస్లింస్ కు చెందినటువంటి ఆస్తులన్నింటినీ కూడా కేంద్రము తమ ఆధిపత్యంలో మరియు ప్రభుత్వ యంత్రాంగంలో ఒక భాగంగా తీసుకొని రాబట్టుకొని ఇప్పుడు క్యాథలిక్ చర్చులకు సంబంధించి రోమన్ క్యాథలిక్లకు ప్రొటెస్టెంట్లకు ఈ క్రిస్టియానిటీలో చర్చిలు నిర్మించబడి ఉన్నప్పటి నుండి బ్రిటిష్ కాలం నుండి
ఇప్పటి వరకు కూడా వాటిపై ఎవరు దృష్టి పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఆ యొక్క చర్చ్ భూములపై దృష్టి పెట్టిన తర్వాత సర్దార్జీలకు సంబంధించి ఈ గురుద్వారాలను పెడతారు. తరువాత పద్మనాభ స్వామి దగ్గర ఉన్నటువంటి 1,20,000 కోట్ల బంగారాన్ని కానీ, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని కానీ, అటు షిరిడి సాయిబాబా మందిరంలో ఉన్నటువంటి బంగారాన్ని కానీ, దేశంలో ఉన్నటువంటి ధనికమైనటువంటి దేవాలయాలను వీళ్ళు విడిచి పెడతారు అని గ్యారంటీ ఏమైనా ఉందా అంటే గ్యారంటీ ఏమీ లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈ చర్చల సందర్భంలో ముఖ్యంగా చెప్పినటువంటి తమ అభిప్రాయాలు చెప్పినప్పుడు అనగా అక్కడ చర్చల సందర్భంలో రౌండ్ టేబుల్ సమావేశముల్లో వివిధ పార్టీలు తమ పార్టీల తరఫున మాట్లాడిన ప్రతినిధులు అందరూ కూడా మావోయిస్టు పార్టీపై జాగుతున్న దౌర్జన్యకాండను, హింసాకాండను ఖండిస్తూనే వాళ్లకు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసిన సందర్భంలో ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క ఆపరేషన్ కగార్ను ఆపేటట్టు ఏ రకమైన ఇంత స్థాయిలో ఏ పద్ధతుల ద్వారా ఇది చేయగలుగుతారు అని చెప్తే ప్రముఖంగా అక్కడ జరిగినటువంటి అభిప్రాయాలలో వాళ్ళు తెలిపిన మేరకు సిపిఎం పార్టీయే భారతదేశంలో అతిపెద్ద పార్టీగాను ఈ యొక్క కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించి లేదా కమ్యూనిస్టు ఉద్యమాలు అంటే ఇక్కడ కాస్త డీటెయిల్గా చెప్పవలసి వస్తుంది. అంత డీటెయిల్గానైతే ఇప్పుడు వెళ్ళడం సాధ్యం కాదు. కాకపోతే ఇప్పుడు సిద్ధాంతపరంగా ఒకటి చెప్పాలి, ప్రాక్టికల్గా కూడా ఒకటి చెప్పగలగాలి. సిద్ధాంతపరంగానైతే మార్క్సిజాన్ని ప్రాక్టికల్ రూపంలో రష్యా దేశంలో లెనిన్ నాయకత్వంలో విప్లవాన్ని విజయవంతము చేసినటువంటి స్ఫూర్తితో ఏర్పడినటువంటి భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ యొక్క బలబలాలు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి అందులోపటి నుంచి చీలిక వచ్చినటువంటి సిపిఎం పార్టీ కానీ, ఈ రెండు పార్టీలు కూడా సిపిఐఎం అనబడేటువంటి వాటికి సిద్ధాంత ప్రాతిపదిక మార్క్సిస్టు లెనినిస్టు ఐడియాలజీ, మార్క్సిజం లెనినిజం వరకే వీళ్ళు పరిమితం అయ్యారు. కాబట్టి తర్వాత వచ్చినటువంటి దశ అనగా రష్యా దేశంలో విప్లవం విజయవంతమైన తరువాత, మావో నాయకత్వంలో చైనాలో విప్లవం విజయవంతమైన తరువాత సిపిఎం పార్టీ నుండి బయటికి వచ్చినటువంటి ఫోర్సెస్ అన్నీ కూడా మావో థాట్స్ను కానీ మావోయిజంను కానీ అడాప్ట్ చేసుకొని తమ పార్టీలకు సిపిఐఎంఎల్ అని పెట్టుకున్న తరువాతి వాళ్ళల్లోనే పీపుల్స్ వారు కూడా వచ్చినది. ఆ తర్వాత 2008-2007 ఆ ప్రాంతంలో మావోయిస్టు పార్టీగా వేరే పార్టీలతో విలీనమైనటువంటి తరువాతనే ఈ యొక్క మావోయిస్టు పార్టీ పేరు ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగాను వివిధ రాష్ట్రాలలో ఆ యొక్క పార్టీ మీద బ్యాన్ విధించినందున ఈ బ్యాన్ వలన లీగల్గా ఉండేటువంటి పని చేసేటువంటి వాళ్లకు ప్రొఫెషనల్స్కు ఎవరైనా కానీ కాస్తో కూస్తో సానుభూతి ఉండి మాట్లాడాలంటే కూడా వాళ్లకు భయస్థులుగా మారిపోయి భయపడి నిర్బంధానికి, జైళ్లకు, తూటాలకు మరియు ఎన్కౌంటర్లకు భయపడి సాదాసీదా జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తరువాత అనగా ఇక్కడ సిపిఎం పార్టీతో విభేదించి ఈ యొక్క మావోయిస్టు పార్టీ కూడా సిపిఐఎంఎల్ లో ఉన్నటువంటి వివిధ ఫ్రాక్షన్స్ ను అంటే వివిధ గ్రూపులుగా విడిపోయి ఉన్నటువంటి పార్టీలలోకెల్లా అతి పెద్ద పార్టీగా అవతరించినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ ఈ యొక్క తెలంగాణ గ్రామాన సుపరిచితమే. ఆ యొక్క సుపరిచితమైనటువంటి తెలంగాణ నుండి మరియు పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అరణ్య ప్రాంతాల నుండి, తెలంగాణలో ఉన్నటువంటి అడవి నుండి, దేశంలో ఉన్నటువంటి దాదాపు 16, 18, 20 రాష్ట్రాల వరకు, ఖచ్చితంగా 16 రాష్ట్రాల వరకైతే రాష్ట్ర కమిటీస్ ఉండేవి. తర్వాత 20 రాష్ట్రాలలో అక్కడక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్లో భారతదేశంలో ఇవి
2007 2008 వరకు కూడా అప్పుడు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా భారతదేశం యొక్క ప్రభుత్వమే అనగా అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యము కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది. భారతదేశ సౌభ్రాతృత్వానికి ఈ యొక్క మావోయిస్ట్ పార్టీ అతి పెద్ద థ్రెట్ అని మన్మోహన్ సింగ్ స్వయాన భారతదేశ ప్రధానియే ఆ సందర్భంలో చెప్పిన తర్వాతనే ఆ యొక్క పార్టీని బ్యాన్ చేయడం జరిగింది. అట్లాగే అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో కూడా అప్పుడు ఉభయ రాష్ట్రాలు ఒకే పేరుతో ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆ పార్టీని బ్యాన్ చేసిన మీదట ఇక్కడ ఎట్ ద అవుట్ సెట్ అనగా కమ్యూనిస్టు ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి సైద్ధాంతిక భూమిక ఆధారంగా పెరిగినటువంటి సిపిఐ సిపిఎం రెండు ఒక పక్షాన ఉంటే మరొక పక్షాన సిపిఐ మావోయిస్టు పార్టీగా ఎదిగినటువంటి ఈ రెండు సందర్భాలను ఇక్కడ మనము చూస్తున్నాము. అనగా ఈ యొక్క పార్లమెంటరీ రాజకీయాలలో సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ వాళ్ళు ఒక ఎత్తుగడగా దాన్ని అవలంబించినా కూడా అట్లాగే ఆ ఎత్తుగడ భాషనే సాయుధ పోరాటాన్ని ఆయుధాలను కలిగి ఉండి ఈ యొక్క భారతదేశం యొక్క రాజ్యాన్ని అనగా రాజ్యంలో ఉండేటువంటి అంగాలన్నీ కలిపితే రాజ్యం అంటారు. దట్ ఈస్ కాల్డ్ స్టేట్. ఆ స్టేట్ యొక్క ఆరిజిన్ ఏంటి, ఏ రకంగా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, ఆ పుట్టుక పూర్వోత్తరాలు అవి మరొక సందర్భంలో చెప్పుకుందాం. కానీ ఆ స్టేట్కే థ్రెట్ అని ఎదిగినటువంటి పార్టీకి సంబంధించి పార్లమెంటరీ రాజకీయాలకు సిపిఐ సిపిఎం ఒకవైపున ఉంటే ఈ యొక్క ఆల్టర్నేటివ్ రాజకీయము అనగా ఈ యొక్క వ్యవస్థకు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, ప్రజలకు అందుబాటులోకి తేవాలి, ఈ యొక్క పార్టీని అని ప్రజలకు అనుకూలమైనటువంటి పద్ధతులలో దాని యొక్క ఆచరణ ద్వారా ఇక్కడ కాసేపు విచారణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అనగా క్లాస్ రూమ్ మార్క్సిజము కాదు ఇక్కడ చెప్పవలసింది. క్లాస్ రూమ్లలో యూనివర్సిటీస్లలో యూజీసీ వాళ్ళు గ్రాంట్ చేసినటువంటి వాళ్ళు నిర్ణయించినటువంటి సిలబస్లు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిలబస్లను క్లాసు రూములలో సబ్జెక్ట్స్ విద్యార్థులు పాస్ కావడానికి చెప్పేటువంటి మార్క్సిజము సొసైటీలో చెల్లదు. ఎందుకనగా మార్క్సిజము క్లాసు రూములో చెప్పినా బయట ఆచరణలో మార్క్సిజము జీవితంలో ఉంటేనే వాళ్లను మార్క్సిస్టులు అంటారు. క్లాసు రూమ్లలో మార్క్సిజము బోధించిన మీదట వాళ్ళు మార్క్సిస్టులు అయితే కాలేరు. ఆ భాషలో చెప్పాలంటే మార్క్స్ రాసినటువంటి రచనల ద్వారా కానీ, లెనిన్ రాసినటువంటి రచనల ద్వారా కానీ, లేకుంటే మావో రాసినటువంటి రచనల ద్వారా కానీ అది బోధపడుతూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎట్ ద టాప్ లెవెల్కి వచ్చేసరికి భారతదేశంలో కమ్యూనిస్టుల ఉనికి ఒక బ్రాడ్ సెన్స్ లో చెప్పగలుగుతున్నాము. ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్టుల ఉనికి అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరుకున్నది. ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరుకున్నటువంటి అంశం వలన నష్టపోయేది ఎవరు అంటే భారత ప్రజలే. ఈ యొక్క భారత ప్రజలకు అండగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు రాజకీయ పరంగా అంటే ఎలక్షన్లలో వచ్చినప్పుడే కానీ సాధారణ విషయాలలో కూడా రాజకీయంగా ఎన్నికల యొక్క ఆ ఆలోచన సరళి కలిగి ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఒకవైపున ఉంటే ఆ వ్యవస్థ మొత్తానికి ఆల్టర్నేటివ్ గా ఎదిగినటువంటి సంస్థనే ఇవాళ సిపిఐ మావోయిస్టు అంటున్నాము. ఆ యొక్క మావోయిస్టు పార్టీ కూడా ఛత్తీస్గఢ్ అరణ్యములో మరియు అక్కడ ఉన్నటువంటి అడవుల్లో అడవి గిరిజనులతో వాళ్ళ జీవితాలను అక్కడ పణంగా పెట్టి ధారపోస్తే మరొక వైపున ఏ రకంగా ఏ ఎత్తుగడ ద్వారానైతే సిపిఐ మావోయిస్టు పార్టీ ఆయుధాన్ని ఒక ఎత్తుగడగా భావించినప్పటికీ కమ్యూనిస్టు పార్టీలుగా చెప్తున్నటువంటి సిపిఐ సిపిఎంలు కానీ ఇతర పార్టీలు కూడా తమకు నచ్చినటువంటి పంధానే అవలంబించినటువంటి పార్లమెంట్ రాజకీయాలను చూసినా కూడా
ఈ రెండిటికి కూడా ఇక్కడ పర్యావసానము అంతరింపే ముగింప అనేటువంటి ప్రశ్న వస్తుంది. కానీ ఇది అనడానికి గల కారణాలు చెప్పాలి అనుకుంటే సిపిఐ సిపిఎం పార్టీ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి అనగా ఇక్కడ సిపిఐ పార్టీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి సిపిఎం పార్టీకి నాయకత్వ మార్పు వచ్చేటువంటి సందర్భం ఇక్కడ కనబడుతున్నది. ఈ యొక్క సందర్భంలో అనగా సిపిఎం పార్టీకి కేంద్రంలో సీతారాం యేచూరి తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళ యొక్క నిర్మాణపరమైనటువంటి అంశాలను, సంస్థాగతమైనటువంటి అంశాలలో ఎవరు పార్టీకి సెక్రటరీగా ఉండాలి, ఎవరిని ఎంచుకోవాలి అనేది ఆ పార్టీకి సంబంధించిన అంశమే అయినప్పటికీ ఇక్కడ మనము ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసి ఉన్నాము. బీజేపీ పార్టీని ఫాసిస్ట్ పార్టీగాను లేదా నియో ఫాసిస్ట్ పార్టీగాను నిర్వచించడానికి బీజేపీ పార్టీకి సిపిఎం పార్టీ అది అనుమతించడం లేదు. సిపిఎం పార్టీ యొక్క స్టాండ్లో బీజేపీని ఫాసిస్ట్ కానీ నియో ఫాసిస్ట్ కానీ అనుకోవడం లేదు. కానీ ఇది ఎందుకు అనుకోవడం లేదు అనే విషయానికైతే ప్రశ్నించడానికి వీలు లేనప్పటికీ మరి ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ నేపథ్యము కూడా ఈ యొక్క ఆలోచనలకు భిన్నంగా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా అని చెప్పడం అయితే సాధ్యపడదు. కానీ ఇందులో పడ్డ సిపిఎం పార్టీకి అయితే కేరళ మోడల్ ఒకటి మరియు బెంగాల్ మోడల్ ఒకటైతే ఇదివరకు గత 40 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల నుండి చూస్తున్నాము. ఇక్కడ కోల్కతా బేస్డ్గా చూసిన అంటే వెస్ట్ బెంగాల్ సంబంధించి జ్యోతి బాసు పరిపాలించిన తర్వాత కానీ అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన యొక్క జీవిత కాలముల్లో వచ్చినటువంటి అంశాలను, అవకాశాలను వదిలిపెట్టుకున్న సందర్భాల్లో కూడా చారిత్రక తప్పిదాలు అనుకున్నా లేకుంటే చారిత్రక విజయాలు అనుకున్నా కూడా అసలు ఈ యొక్క పార్లమెంటరీ పందాలు అనగా పార్లమెంటుకు ఎన్నిక కాబడి ప్రజల ద్వారా పార్లమెంటుకు ఎన్నికైన తరువాత ప్రజలకు సేవ చేద్దాము, సేవ చేసేటువంటి క్రమంలో వాళ్ళ యొక్క పార్టీ అనగా సిపిఎం పార్టీ ఎప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నెన్ని సీట్లు సంపాదించి ఎంత వరకు వచ్చిందో ఒక్కసారి వివరంగా ఇక్కడ తెలియపరుస్తున్నాము. మా అభిప్రాయాన్ని మేము చెప్పడం లేదు. ఇక్కడ రికార్డెడ్గా ఏప్రిల్ 52 1952లో మొట్టమొదటిసారిగా స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగము ఏర్పడ్డ తరువాత సిపిఐ పార్టీకి ఎంపీ స్థానాలు చెప్తున్నాము. ఈ ఎంపీ స్థానాలు కూడా పార్లమెంటు యొక్క లోక్సభ నంబర్స్తో సహా చెప్తున్నాం. మొట్టమొదటి లోక్సభలో సిపిఐ పార్టీకి 16 స్థానాలు ఉండెను. ఇవాళ ఎన్ని ఉన్నాయో వరుస క్రమంలో దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమము, కమ్యూనిస్టులు అంతరించిపోవడం అంటే భారత ప్రజలకు ఇది అన్యాయం చేయడమే, అన్యాయం జరగడమే అనేటువంటి భావనతోటే ఈ యొక్క విషయాన్ని చేస్తున్నాము, ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాము. ఇది ఎంతవరకు ఎవరికైతే పోతుందో వాళ్లకు పోల్సినటువంటి వాళ్లకు మా శక్తి మేరకు మేము చేస్తున్నాము ఖచ్చితంగా. ఎందుకంటే రివ్యూ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ రివ్యూ చేసుకునేటువంటి క్రమంలో నూతన నాయకత్వము సిపిఎం పార్టీకి వస్తున్నందున వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో కూడా భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ యొక్క సిపిఎం పార్టీ తమ ఎత్తుగడ ద్వారా ఎక్కడ ఎత్తు పల్లాలు ఎక్కడ తగ్గిపోయినాయి, ఎక్కడ పెరిగిపోయినాయి అనే సంఖ్యను కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. మొదటి పార్లమెంటులో 16 సీట్లు సిపిఐ, అప్పుడు సిపిఎం పార్టీ లేదు కాబట్టి సిపిఎం పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని సీట్లు వచ్చినాయో విడివిడిగా చదువుతాను, దయచేసి చూడండి. తర్వాత సెకండ్ లోక్సభలో సిపిఐకి 27 స్థానాలు వచ్చినవి. తర్వాత మూడవ దాంట్లో 29 స్థానాలు వచ్చినవి. తర్వాత ఫోర్త్ లోక్సభలో మళ్ళీ యథాతథంగా 23 అనగా ఇది పెరుక్కుంటూ మధ్యలో కాస్త ఇది తగ్గుముఖం పట్టింది. ఫోర్త్ పార్లమెంట్ అనగా 4వ లోక్సభలో, 5వ లోక్సభలో అప్పటికి 71-72 ప్రాంతము. ఆ ప్రాంతంలో సిపిఎంకి 25 స్థానాలు వచ్చినవి. తర్వాత సిపిఐకి 23 స్థానాలు వచ్చినవి. అనగా ఈ యొక్క ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి భారతదేశ పార్లమెంటులో 48 స్థానాలు ఇక్కడ వాళ్ళు సంపాదించుకున్నారు ఆ కాలంలో. తర్వాత వచ్చినటువంటి ఎమర్జెన్సీ కాలంలో, ఆ తర్వాత 77లో జరిగినటువంటి ఎన్నికలలో అనగా 6th పార్లమెంట్లో సిపిఎంకు 22,
తర్వాత సిపిఐకి 7 స్థానాలు, అనగా ఉమ్మడిగా ఏకదామున 48 స్థానాల నుండి 29 స్థానాలకు ఇక్కడ పార్లమెంట్లలో సీట్లు వీళ్ళు కోల్పోవడం జరిగింది. అట్లాగే 80లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం పార్టీకి 37 స్థానాలు, తర్వాత 10 స్థానాలు సిపిఐ పార్టీకి, అనగా 47 స్థానాలు మళ్ళీ పూర్వ దశకు మించి ఇక్కడ స్థానాలు రావడం జరిగింది. అనగా ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీ యొక్క పని విధానము ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్క రకంగా ఉంటున్నందువలన మరి ఇప్పుడు 24లో మనము ఎన్నికల్లోకి పోయినప్పుడు ఎన్ని వచ్చినాయి, మళ్ళీ ఎప్పుడు ఎన్ని వస్తాయి, అప్పుడు ఏ పార్టీ ఎంత వరకు ఉంటుందో కూడా ఇప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. నెక్స్ట్ వచ్చినటువంటి 7th లోక్సభలో కూడా అలాగే 47 సీట్స్ వచ్చినాయి. 8th లోక్సభ సంబంధించి అక్కడ సిపిఎంకు 22, తర్వాత సిపిఐకి 6 స్థానాలు, మొత్తం కలిపితే 28 స్థానాలు వచ్చినాయి. 89వ ఎలక్షన్, అనగా కొంచెం అటు ఇటుగా టైం ఉంటుంది. 9th లోక్సభలో మళ్ళీ సిపిఎం పార్టీకి 33 స్థానాలు వచ్చినవి, సిపిఐకి 12 స్థానాలు వచ్చినవి. అంటే అనగా ఈ యొక్క ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కలుపుకుండా 45 స్థానాలు వచ్చినట్టు. తర్వాత 94, 95లో జరిగినటువంటి 10వ లోక్సభలో పివి నరసింహారావు ప్రభుత్వము లేదా మరణానంతర కార్యక్రమాలు ఏవి జరిగినా కూడా వాటి గురించి జోలికి పోకుండా సిపిఎం పార్టీకి 36 స్థానాలు మరియు సిపిఐకి 14 స్థానాలు, ఇక్కడ టోటల్ కలిపితే 50 స్థానాలు అవుతున్నవి. ఇక్కడ కూడా బలం పుంజుకున్నట్టు సిపిఎం పార్టీ కనబడుతున్నది. అట్లాగే 11th లోక్సభకు వస్తే 44 స్థానాలు, అందులో పడే సిపిఎం 32 స్థానాలు, సిపిఐ 12 స్థానాలు వచ్చినవి. 12వ లోక్సభకు వచ్చేసరికి సిపిఎం 32 స్థానాలు, సిపిఐ 9 స్థానాలు, 2 కలిపితే 41 స్థానము. తర్వాత 13th లోక్సభ, ఇందులో పడే సిపిఎం 33 స్థానాలు, సిపిఐ 4, మొత్తం కలిపితే 37 స్థానాలు. 14వ లోక్సభకు సంబంధించి సిపిఎం 43 స్థానాలు, సిపిఐ 10 స్థానాలు, మొత్తం కలిపితే 53 స్థానాలు. అనగా ఇక్కడ పెరుగుతున్నవి తగ్గుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి 15th లోక్సభకు సంబంధించి ఇక్కడ ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇది యూపీఏ 2 ప్రభుత్వ కాలం అనుకుంటున్నాము. ప్రభుత్వ కాలం 2009 నుంచి 2014 వరకు. ఇక్కడ సిపిఎం పార్టీ కంప్లీట్ గా 16 స్థానాలకు దిగజారింది. తక్కువ సీట్లు సంపాదించుకున్నది. సిపిఐ అయితే కేవలం 4 స్థానాలకు మాత్రమే పడిపోయింది. ఈ యొక్క 2 పార్టీలు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే 20 స్థానాలు మాత్రమే దక్కించుకున్నవి పార్లమెంట్ లో. తర్వాత 2014లో జరిగినటువంటి 16th లోక్సభకు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది అయితే 15వ లోక్సభ, 16వ లోక్సభకైతే సిపిఎం పార్టీ 9 స్థానాలు, అట్లాగే సిపిఐ పార్టీ 1 స్థానం కలిపితే 10 స్థానాలకు వచ్చింది. 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో పార్లమెంట్ లో సిపిఎం పార్టీకి 3 స్థానాలు, తర్వాత సిపిఐకి 2 స్థానాలు. ఇప్పుడు గత సంవత్సరం జరిగినటువంటిది 18వ లోక్సభ. ఈ యొక్క 18వ లోక్సభలో సిపిఎం పార్టీకి 4, సిపిఐ ఎంఎల్ పార్టీ చెప్తున్నాము మొదటిసారిగా. ఇది అంతకు ముందు కూడా రావచ్చు, కానీ ఆ యొక్క క్రైటీరియా తీసుకోలేదు. బీజేపీకి ఎన్ని పెరుగుతూ వచ్చినాయి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆ క్రైటీరియా చెప్పదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఉత్థాన పతనాలకు చూసిందో అది కూడా చెప్పడం లేదు. ఇక్కడ కేవలం కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని, దాని యొక్క ఎదుగుదలను మరియు అది అంతరించిపోతున్నటువంటి విషయమా, లేకుంటే మళ్ళీ ఇది పునరుజ్జీవనము చెంది మళ్ళీ భారతదేశానికి పూర్వ వైభవాన్ని తీసుకొని వస్తుందా లేదా అనేది ఇది చెప్పడం అయితే ఇప్పుడు సాధ్యం కాదు. కానీ 2024లో జరిగినటువంటి వాటిలో అయితే సిపిఐకి 2, ఇక్కడ సిపిఎంకు 4, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీకి సంబంధించి 2 వచ్చినందున ఈ యొక్క భారతదేశం యొక్క పార్లమెంటులో 543 స్థానాలకు గాను కేవలం కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించడానికి 6 సీట్లు మాత్రమే ఉన్నందువలన ఇటు కాంగ్రెస్ పార్టీ అలయన్స్, ఇండియా అలయన్స్ లో ఉన్నప్పటికీ ఇక్కడ చెప్పుకోదగింది ఈ యొక్క మోడీ ప్రభుత్వమే అయినప్పుడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి పందా అవలంబించడానికి భారతదేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కలిపినా కూడా ఏ లెక్కకు కూడా సరిపోవడం లేదు అనేటువంటి అభిప్రాయం ఇక్కడ కలుగుతున్నందున ఈ యొక్క కలిగేటువంటి పార్లమెంటరీ రాజకీయాలకు సంబంధించి కూడా
భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియని పరిస్థితి. అట్లాగే ఇప్పుడు అమిత్ షా చెప్తున్నట్టుగా వచ్చే సంవత్సరం 26 మార్చి 31వ తేదీ కల్లా మావోయిస్టులను అంతమొందిస్తామంటే కూడా ఇక్కడ రెండు పార్టీలు కూడా వేరు వేరు విభాగాలలో వేరు ఆలోచనలు కలిగి ఉండి ఎదిగినటువంటి భారతదేశ ప్రజలకు నాయకత్వం వహించినటువంటి పార్టీలు. అనగా ఒక పార్టీ అయితే ఎన్నికలలో పాల్గొంటూ ఇన్ని సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ఈ దశకు చేరుకున్నప్పుడు మావోయిస్టు పార్టీకి చెప్పవలసి వస్తే ఒక ప్రాంతము నుండి విపరీతమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఆ యొక్క 16 నుండి 22 రాష్ట్రాల వరకు వ్యాపించి ఇవాళ అడవిలో ఆ యొక్క పార్టీ పైన ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి సాయుధుల పైన జరుగుతున్నటువంటి హింసాకాండ అందులో భాగంగానే అక్కడ జరుగుతున్నటువంటి గిరిజనులను కాపాడాలి, గిరిజనులపై జరుగుతుంది అంటే అసలు ఆ గిరిజనులను అలాంటి గిరిజనులను ఏ రకమైనటువంటి అభివృద్ధి భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటరీ రాజకీయాలను నడుపుతున్నటువంటి వాళ్ళు చేసినటువంటి మోడల్ ఏమిటి? ఈ ప్రశ్నకు కూడా ఈ యొక్క వామపక్ష ఉద్యమాలు కూడా జవాబు చెప్పవలసి వస్తున్నది. జవాబు చెప్పి వాళ్ళు రివ్యూ చేసుకుని వాళ్ళ యొక్క స్ట్రాటజీని కానీ ఆ యొక్క ఎత్తుగడలను కానీ సరి అయినటువంటి దిశలో పెట్టుకోవడానికి ఇప్పుడు అదే పద్ధతిలో ఇక్కడ ఎత్తుగడల రీత్యా ఎన్నికలలో పాల్గొనడము పార్లమెంటరీ పాత్ను అవలంబించినటువంటి సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్లో ఉన్నటువంటి గ్రూపులన్నీ కూడా ఎంచుకున్నటువంటి వాళ్ళపై కూడా ఈ యొక్క మోడీ షా ప్రభుత్వము దమనకాండను కొనసాగిస్తుంది. ఇక్కడ పెట్టినటువంటి టార్గెట్ కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో 2028లో అధికారాన్ని సంపాదించడం ఒక ఎత్తున అయితే కేరళ రాష్ట్రంలో కూడా అక్కడ పినరాయి విజయన్ వచ్చే 2027లో అక్కడ నుండి కూడా ఆ యొక్క పార్టీని పూర్తిగా అంతమొందించి అధికారం నుండి వైదొలగించాలి, తాము హస్తగతం చేసుకోవాలి అనుకున్నటువంటి దశలో ఇక్కడ ఎవరు సేఫ్గా ఉన్నారు, ఎవరు సేఫ్టీగా ఉంటారు అనే దానికి గ్యారంటీ లేదు. ఒక మాటకు కట్టుబడి ఉండేటువంటి నైజము బీజేపీ, అమిత్ షా ప్రభుత్వాలకు లేనప్పుడు వాళ్ళ యొక్క పరిపాలించేటువంటి వాళ్ళ రాష్ట్రాలలో ఏ రకమైనటువంటి అభివృద్ధి నమూనా ఉందో వాళ్ళ యొక్క మాటలను చెప్పగలుగుతున్నారు. 75 కోట్ల మంది ప్రజలకు 5 కిలోల బియ్యం అందిస్తున్నాము అంటే ఈ యొక్క భారతదేశము యొక్క ప్రజలను ఏ స్థాయికి నెట్టి వేశారు, వాళ్లను కట్టు బానిసలుగా తయారు చేసి వాళ్లను ఎదుగుదలకు ప్రశ్నించడానికి వీలు లేనటువంటి స్థాయికి నెట్టివేస్తే వాళ్ళ యొక్క వచ్చే తరాలు స్కూళ్లకు వెళ్ళడానికి వీలు లేకుండా, కాలేజీలకు వెళ్ళడానికి వీలు లేకుండా, ఉద్యమాలు చేయడానికి వీలు లేకుండా, ప్రశ్నించడానికి ఉండకుండా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని హిందుత్వం పేరుతో ఇది చేస్తున్నప్పుడు ఈ భారతదేశంలో ఎక్కువగా నష్టపోయేది హిందువులే అయినప్పటికీ కూడా ఆ హిందువులకు ఒక మోడల్ అంటూ ఏమీ లేకుండా పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క మోడీ షా ప్రభుత్వానికి ఇటువైపున పార్లమెంటరీ రాజకీయాలు అయితేనేమి, ఇటు రివల్యూషనరీ అనగా విప్లవ రాజకీయాలను నమ్మినటువంటి వాళ్ళైన అయితేనేమి వీళ్ళందరూ కూడా ఈ యొక్క బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల దేశవ్యాపితంగా ఈ యొక్క వామపక్ష ఉద్యమాలను, వామపక్ష పార్టీలను కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఎట్లాగైతే ఉందో అదే రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మానవ మారణ కాండను, జీనోసైడ్ను, అక్కడ నుండి మాస్గా మైగ్రేషన్స్ను ప్రోత్సహించి ఊరికి ₹1 కోటి అందజేస్తామని చెప్పిస్తున్నటువంటి ప్రకటనల నేపథ్యంలో ఈ యొక్క భారతదేశంలో కమ్యూనిస్టు అనబడేటువంటి వాళ్ళ యొక్క మనుగడే ప్రశ్నార్థకరంగా మారిన సందర్భంలో వాళ్ళందరూ కలిసి ఈ యొక్క
బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో పెట్టినటువంటి శాంతి చర్చల కమిటీ ఈ యొక్క భారతదేశం యొక్క వామపక్ష ఉద్యమాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆపరేషన్ కగారుకు కానీ బీజేపీ వ్యతిరేకమైనటువంటి ప్రజా ఉద్యమాల ఫ్రంట్ను ఏర్పాటు చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ సెలవు.